కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి అమలు చేయబోతున్న పథకాలపై సమీక్షించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్నారు. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరు కానున్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి అమలు చేయబోతున్న పథకాలపై సమీక్షించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరయ్యారు. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. చందు, సమీక్షా సమావేశం వివరాలేంటి? రేపటి నుంచి ప్రారంభించబోయే పథకాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీదేవి, బంజారాహిల్స్లోని సిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. ముఖ్యంగా చూసినట్లయితే రేపు రిపబ్లిక్ డే సందర్భంగా 4 పథకాలను కూడా అమల్లోకి తేకపోతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఈ 4 పథకాలను కూడా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పథకాల ఇంప్లిమెంటేషన్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని కూడా భావిస్తున్న క్రమంలోనే నిన్న దావోస్ పర్యటన నుంచి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. కాబట్టి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామ సభలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. గ్రామ సభల్లో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా ఆ గ్రామ సభల్లో ఆందోళన చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. ఎందుకంటే రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, ఈ 4 పథకాలకు సంబంధించి కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ లిస్టులలో పెట్టిన దాదాపు 1000 మంది ఒక గ్రామంలో ఉంటే కనీసం 200-300 మందికి మాత్రమే ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటూ కూడా విమర్శలు వస్తున్న క్రమంలోనే ఈరోజు రివ్యూ చేస్తున్నారు. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా ప్రకటన కూడా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మొత్తం 15,000 ఇస్తామని పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం బడ్జెట్ సరిగా లేకపోవడంతో 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి, ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇవ్వాలని. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా 12,000 రూపాయలు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములందరికీ కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించిన క్రమంలో ఈ స్కీము ఎక్కడా కూడా తేడా రాకుండా అందరికీ వేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ స్కీమ్ను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించిన క్రమంలో ఈరోజు రివ్యూలో దీనిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 3,500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వాలని కూడా ఇప్పటికే డిసైడ్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే గ్రామ సభల్లో లిస్టులను కూడా ప్రకటించారు ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి. కాబట్టి ఈ స్కీమును కూడా అత్యంత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికతోనే ముందుకెళ్లాలని కూడా ఇప్పటికే మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఈ రోజు రివ్యూ చేస్తా ఉన్నారు. ఇక మరోవైపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు 10 నుంచి 12 లక్షల అప్లికేషన్లు ప్రజాపాలనలో పెట్టుకున్నప్పటికీ కూడా ఈసారి రేషన్ కార్డులు చాలా తక్కువగా మంజూరు చేస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే మొన్న 2-3 రోజుల నుంచి కూడా రేషన్ కార్డుల వ్యవహారంలో పెద్ద ఎత్తున గందరగోళం అయితే నెలకొన్న పరిస్థితుల్లో దీనిపైన కూడా అధికారులతో ఆయన రివ్యూ చేస్తున్నారు. ఇక మరోవైపు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ స్కీమ్ను రేపటి నుంచి లాంచ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక దాదాపుగా పూర్తిగా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దాని ఉపాధి హామీ పథకం కింద లింక్ చేసి మరి ఈ యొక్క స్కీమును ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి చాలా ఈ విషయంలో కూడా ఎంతమందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తారు అనే దానిపైన కూడా ఇప్పటికైతే క్లారిటీ అయితే లేదు. దీనిపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఫైనాన్స్, అదేవిధంగా అగ్రికల్చర్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా సిఎస్ శాంతి కుమారి కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా రేపు అమలు చేసేటువంటి పథకాల విషయంలో పారదర్శకంగా ముందుకేందుకే ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రివ్యూ కొనసాగిస్తా ఉన్నారు. శ్రీదేవి. రైట్ చందు, థ్యాంక్ యూ. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్